సాయంత్రం 6:30 చతుర్దశ భువనాధీశుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో భక్తి గీతాలాపనలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను వైభవంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సహస్ర దీపాలంకరణ మండపంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించి ఆనంద పరవశులైనారు. అందరూ గట్టిగా పలకాలి గోవింద. ఓమిత్యేకాక్షరం నమైతిద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పరం యో బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం స్వస్తి. తిరునామ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రే విభ్రమ దక్షితే చక్షుషే సర్వలోకానాం వెంకటే. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఓం నమో వెంకటేశాయ. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆలయం ఆ అంటే అహం, లయం అంటే తీసివేసేటువంటి స్థానం. ఈ వైటిడి అంటే యాదాద్రి తిరుమల దేవస్థానం అనేటువంటి ఒక స్థానంలో అన్నదానం జరిగేటువంటి ఒక ప్రమాణంలో ఆ స్థానం లోపల నేనున్నాను. నిజంగా మానవ మాతృడిగా జన్మించినటువంటి ఒక పిమ్మట ఒక మానవుడు ఈశ్వరారాధన చేయడానికి ఆయన హృదయంలో మొత్తం ఆలయాన్ని నిర్మాణం చేసుకుంటే అథవా ఈ మానవ జీవితాన్ని సార్థకత చేకూరాలి అని అనుకుంటే సాక్షాత్తుగా ఈశ్వరుడే ఆయన హృదయమునందు నివసిస్తూ నాకిలా ఒక ఆలయం కావాలనో నాకిలా ఒక రకమైనటువంటి ఒక గృహం కావాలనో ఈశ్వరుడే కోరుకొని ఒక మానవుని ఎన్నుకుంటాడు. అటువంటి వాళ్ళని అవతార పురుషుడు అంటారు. నిజంగా ఈ మానేపల్లి వారు చేసినటువంటి ఒక ఈ వైటీడీకి నేను ఈరోజు దర్శన ప్రమాణానికి స్వామివారి యొక్క అనుగ్రహం చేత స్వామివారి దర్శనానికి వచ్చాను. ఎలా ఉందంటే మాటల్లో చెప్పడానికి లేదు. చక్కగా తిరుమలలో ఏ విధమైనటువంటి ఒక క్రతువులన్నీ ఆచరిస్తున్నారో సుప్రభాత సేవ మొదలుకొని స్వామివారికి ఏకాంత సేవ వరకు జరిగేటువంటి ఒక ప్రతి ప్రమాణాన్ని కూడా ప్రతి కైంకర్యాన్ని కూడా ఇక్కడ ఆచరిస్తున్నారు. ప్రతినిత్యము కూడా 15,000 నుంచి 20,000 మందికి తగ్గకుండా వస్తున్నారు. ఒక 10,000 మందికి నిత్యాన్నదానం జరుగుతూ ఉన్నది. అసలు కనుల పండగగా వైకుంఠం అంతా కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నది. జై శ్రీమన్నారాయణ. నా పేరు ప్రకాష్ పటేల్. సుధామయ్, సునీత, సుమంత్, విమల్ మేము కరీంనగర్ నుంచి వచ్చాం. గంగ్ల కమలాకరు ఎమ్మెల్యే గారి ద్వారా ఈ యొక్క భూలోక వైకుంఠం అనుకోవాలి. ఇంతటి మహత్తరమైన ఈ ప్రాంగణంలో రావడమే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. సాక్షాత్ ఏడుకొండల స్వామి వారి యొక్క ఈ నిజస్వరూపం మాదిరిగానే
ఇక్కడ ఇంతటి భాగ్యం యోగ్యత లోకా సమస్త సుఖినో భవంతు అన్న విధంగా అందరికీ ఇలాంటి భాగ్యం కలిగేయడం దీని యొక్క ఎవరైతే నిర్మాణం చేశారో వారికి పూర్వజన్మ సుకృత ఫలం అనుకోవచ్చు. మాకు ఇలాంటి భాగ్యం కలిగించినందుకు నిజంగా వారి తల్లిదండ్రులకు ఈ నిర్మాణం చేసిన వారికి సదా మేము కృతజ్ఞతలం. ఇలాంటి మహత్తరమైన ఈ లోక కళ్యాణార్థం అందరికీ ఈ భాగ్యం కలిగేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ్. నా పేరు సతీష్ రాణా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడికి రాగానే ఒక అద్భుతమైన ఆనందాన్ని మేము పొందగలిగాం. సాక్షాత్తు మరో తిరుపతిగా ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసినట్టుగా మాకు అనిపించింది. ఇంత అద్భుతమైన దేవాలయాన్ని నిర్మాణం చేసి మరి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసినట్టుగా మరి మాకు సంతోషం కలిగింది. ఈ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, భక్తులు మరి అదేవిధంగా ప్రపంచ దేశాల నుంచి ఏదైతే తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుంటున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా ఫారినర్స్ కూడా భారతదేశ ప్రజలతో పాటు భక్తులతో పాటు ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. చాలా సంతోషం. స్వామివారిని చూడగానే ఒక విధమైన సంతోషం కల్పించి ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ కష్ట నష్టాలు జరగకుండా ఆ స్వామివారే కాపాడతారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. నా పేరు పటేల్ రమేష్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ని. ఈరోజు నేను కుటుంబంతో స్వర్ణగిరి వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి నేను ఈరోజు రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఒక కళాఖండం లాగా దీన్ని తీర్చిదిద్దినందుకు నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తెలంగాణకు సంబంధించి తెలంగాణ తిరుమలగా ప్రవడవిల్లుతున్నది. మరి ఇదే విధంగా అంటే ఇక్కడ మెయింటెనెన్స్ కానీ రిసీవ్ చేసుకోవడం కానీ దర్శనాలు కానివ్వండి ఇక్కడ ఒక అద్భుతమైన రీతిలో అంటే ఒక తిరుమల తిరుపతికి ఆ స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ